పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్నటి దినాన క్రీస్తుతో కూడా మన జీవము దేవునిలో దాచబడి ఉంది అని తెలుసుకున్నాం. నిన్నటి దినాన ఆ జీవం ఎలాంటిది అనేది 3 లక్షణాలని, అది నూతనమైనది, జీవము కలది, శరీరం అని, ఆయన శరీరం అని తెర ద్వారా ఏర్పరచబడిన ఒక మార్గం అని చూసుకున్నాం. అయితే ఈరోజు అసలు మనలో ఆ జీవం ఉందా, ఆ జీవానికి కారకుడైన వాడు మనలో జీవిస్తున్నాడా లేదా అనేది కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు, ఇక జీవించేవాడని నేను కాదు కానీ నాలో జీవించేవాడు క్రీస్తే అని ఆయన అంటారు. అంటే ఆయనలో క్రీస్తు జీవిస్తున్నాడు అని ఆయన నిశ్చయంగా చెబుతూ ఉంటారు. అలాగే ఎవరికి వారం మనము ప్రశ్నించుకోవాలి, మన జీవితంలో నాలో క్రీస్తు ఉన్నారా, ఉంటే గనక ఏ మార్గాన్ని చూపిస్తున్నారు, అసలు ఆయన ఎవరు, ఈ విధంగా ప్రతిరోజు ధ్యానించుకుంటూ ప్రతి పనిలో మన యొక్క తప్పులు దిద్దుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. అయితే పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఇంకో మాట చెప్తారు, జీవించేవాడు నాలో క్రీస్తే అని చెప్పారు. ఎందుకు తనలో క్రీస్తు జీవిస్తున్నాడు అనేది కూడా ఆయన అక్కడ ఒక స్పష్టంగా చెప్తా ఉంటారు. 5:10లో ఆయన ఏం చెప్తారంటే, మనము దేవునికి ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మన కోసము తన కుమారుడి మరణము ద్వారా మనల్ని సమాధానపరిచాడు. అయితే ఆయన మరణము ద్వారా మనల్ని సమాధానపరిచిన దేవుడు ఆయనని లేపుట ద్వారా మరింత నిశ్చయముగా మనల్ని రక్షించును. ఎంత అద్భుతంగా ఉందో ఈ నిశ్చయత పౌలు గారిలో ఉంది. ఏంటంటే, ఇంకా పాపులుగా ఉండగా మన కోసమే దేవుడు తన కుమారుణ్ణి మరణము ద్వారా, అంటే ఆయనని మరణింప చేయటం ద్వారా మనకు శాంతి సమాధానము కలిగించారు. మనం ఇంకా పాపులుగానే ఉన్నాం, మనమేమి మారు మనస్సు పొందలేదు. పొందకుండానే ఈ స్థితిలోనే మన కోసం తన సొంత కుమారుణ్ణి ఇచ్చి ఆ మరణం ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నారంటే, ఇప్పుడు దేవుడు మనల్ని చూడాలి అంటే ఆయనకి మనకి అడ్డుగా ఉన్నది కేవలము ఆయన కుమారుడి బలియాగం మాత్రమే. కాబట్టి ఆయన బలియాగం ద్వారా మనల్ని చూస్తున్నప్పుడు, అవును వీళ్ళ కోసమే కదా, వాళ్ళ పాపాల కోసమే కదా నా కుమారుణ్ణి బలి ఇవ్వాల్సి వచ్చింది, కాబట్టి ఆ బలిని గుర్తు చేసుకుంటూ మనల్ని ఆయన క్షమిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. ఆయన మరణమే మనకి సమాధానం అయితే, ఆయన తిరిగి లేవటం, ఆయన జీవించడం అనేది మనకి నిశ్చయంగా ఒక రక్షణ అంటారు. ఎంత అద్భుతమైనటువంటి సత్యం అందులో ఉందో. ఇంకా మనము ఆయన మన కోసం మరణించాడు కాదు, మరణించాడు, అయిపోయింది, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు మన హృదయంలో జీవిస్తున్నారా లేదా? ఆయన అంటే ఆ క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించారు అనేది మనం చూస్తే, మళ్ళీ అదే రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన దేవుని విషయమై జీవించారు అని ఉంటుంది. అక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని విషయంలో మాత్రమే జీవించారు. మరి మనం ఎందులో జీవిస్తున్నామో, మనము మన దైనందిన జీవితాలు గడపాలి, మనము అనేక రకాలుగా ఈ లోకములో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి, మనం పోషించబడాలి, మనము నడిపించబడాలి, ఆదరించబడాలి, ప్రేమించబడాలి, రక్షించబడాలి. ఇవన్నీ దేవునికి తెలుసు. మనం ఆ విషయాలన్నిటిలోంచి వెళ్ళాలి. కానీ మనము దేవుని విషయంలో జీవిస్తే దేవుడు ప్రతి దానిని కూడా మన బాధ్యతలన్నీ కూడా ఆయన చిటిక వేసినట్టు నిమిషాల్లో ఆయన మన కోసం అవన్నీ కూడా చేయగలరు. యేసుక్రీస్తు వారి ఈ లోకములో దేవుని విషయమై మాత్రమే ఆయన జీవించారు. అలా జీవించారు కాబట్టే మనము కూడా అలా జీవించగలిగితే, అంటే పౌలు గారు అన్నట్లు ఇకపై జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడంటే, ఆ జీవించే క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా ఉన్నారు అది గుర్తు చేసుకుంటే దానిని బట్టి మనము కూడా ఎప్పుడు కూడా క్రమపరచబడతాము. అంతేకాకుండా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ విషయం గురించి మరలా చెప్పబడి ఉంటుంది. ఏంటంటే, జీవించేవారు ఇక మీదట తమ కోసం జీవించినట్లు కాదు కానీ తమ కోసం మృతి పొందిన వారి విషయమై వారు జీవించాలి. అంటే మనము మన కోసము మన మీద ఉగ్రత రాకుండా యేసుక్రీస్తు వారు మనకి దేవునికి మధ్య అడ్డుగా నిలుచుని ఆయన మనందరి బదులు శిక్షను తన సొంత శరీరంలో సిలువ మీద మోసుకుంటూ చనిపోయారు. ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు మనం జీవిస్తున్నాం. లేకపోతే మనము చనిపోవాల్సిన వారము. మనం చనిపోయినా కూడా మన పాపాలు పడవు. ఎందుకంటే మనము అపవిత్రులము, అపరిశుద్ధులము. కానీ పవిత్రమైన రక్తము ద్వారా మాత్రమే మన శిక్ష పరిహరించబడుతుంది. కాబట్టి మన కోసం ఎవరైతే మరణించారో ఇకపై
ఆ మరణించి తిరిగి లేచిన వారి నిమిత్తం మనం జీవించాలి. అంటే మన శిక్ష అంతా మోసి మరణించి మళ్ళీ మనకి జీవముతో కూడిన నిరీక్షణ కలిగేటట్లుగా ఆయన తిరిగి లేచి చూపించారు. కాబట్టి ఎప్పటికైనా మనం ఆయనని చేరుకుంటే గనక ఖచ్చితంగా మనము ఆయన దగ్గర జీవించవచ్చు అనే నిశ్చయత మనకి కలిగింది. కాబట్టి ఈ లోకములో జీవించేది మనము కాదు, క్రీస్తే మాలో జీవిస్తున్నారు. నా జీవితము నా పాపము క్షమించినటువంటి ఆయనకు అంకితము. నేను జీవించే ఈ జీవితము ఆయన నాకు పెట్టిన ప్రేమ భిక్ష, ఆయన నాకు ఇచ్చినటువంటి రక్ష అనేది మనం గుర్తు చేసుకుంటే మనం ఖచ్చితంగా ఆయన కోసం ఈ లోకంలో జీవించవచ్చు. అప్పుడు మనము కూడా పౌలు గారు చెప్పినట్లు ఇకపై జీవించేవాడను జీవించేదానను నేను కాదు, నాలో క్రీస్తు వారే జీవిస్తున్నారని చెప్పచ్చు. ఇది నేను ఈ మెడిటేషన్ ఇది ధ్యానించుకునేటప్పుడు నాకు ఎక్కడో చదివిన చిన్న పోస్ట్ గుర్తొచ్చింది. అందులో ఏంటంటే ఒక ధనవంతుడు ఏమీ లేని ఒక బికారి చాలా బాధపడతా ఉంటే అతను ఆ బికారి దగ్గరికి వెళ్ళి, నేను నా సమస్త ఆస్తిని నీ పేరు మీద రాస్తున్నాను, నాకున్నటువంటి 100 ఎకరాల పొలాలు కూడా నీ పేరు మీద రాస్తున్నాను అని చెప్తే, అదేంటయ్యా నాకెందుకు రాస్తున్నారు మీరు అంటే, లేదు నాకు నీ పరిస్థితి మీద జాలి కలిగింది, నీ మీద ప్రేమతో ఇస్తున్నానంటే, మరి నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఏమీ లేదంటే, నువ్వేమీ పెట్టుబడి పెట్టక్కర్లేదు, అవన్నీ నీవే అంటే, మరి నేను నీకు ఎలాగ రీపే చేసుకోవాలి, ఇంతగా నా మీద శ్రద్ధ చూపిస్తున్నావు, నేను ఎలాగ నీ ప్రేమకి నేను ఏమి ఇచ్చుకోవాలి అంటే, ఏమి ఇవ్వద్దు నా కోసం, అంటే నేను ఇచ్చినటువంటి దీనిని నువ్వు ఏంటంటే నేను ప్రతి నెల నీ దగ్గరకు వస్తూ ఉంటాను, లేదా ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు 10వ వంతు మాత్రమే నా కోసం తీసి ఉంచు అని చెప్తారు ఆయన. అంటే సరే అని అతను ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషపడతాడు. అతను ఆ వ్యవహారాలను చూస్తూ ఉన్నప్పుడు కొన్ని కోట్లు అతని చేతుల మీదుగా వెళ్తూ ఉంటాయి. అంటే ఎంతో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అతను ప్రతిరోజు చాలా సంతోషపడిపోయి ఆ యొక్క యజమానికి ఎంతగానో కృతజ్ఞుడై ఉంటాడు. ప్రతి సంవత్సరం వచ్చి అతను ఆ యజమాని ఆ 10వ వంతు కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. ఒక సంవత్సరం కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అతనిలో ఒక అహంకారం మొదలవుతుంది, ఒక నిర్లక్ష్యం. ఏంటంటే ఇవన్నీ నేను కదా ఎంతో కష్టపడి చూసుకుంటున్నాను, అతను కేవలం వచ్చి ఆ లాభంలో ఒక 10వ వంతు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇక నుంచి ఇవన్నీ నావే అని తనకు తనే అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ యజమాని వచ్చినప్పుడు ఆ 10వ వంతు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు యజమాని ఎందుకని నువ్వు అలా నిరాకరిస్తున్నావు అని అడిగినప్పుడు, ఇవన్నీ నీవైనా సరే నేను కష్టపడి చూసుకుంటున్నాను, ఇవన్నీ నావి, ఇక్కడి నుంచి నీవి కాదంటే వెంటనే అతనిని అందులోంచి తొలగించి ఆ ఆస్తి అంతా కూడా అతని పేరు మీద నుంచి తీసివేస్తాడు యజమాని. ఇది ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఏదో సామాజిక పోస్ట్ మాత్రమే. కానీ దీని ద్వారా మనము ఖచ్చితంగా మన దేవునికి ఇది ఆపాదించుకోవచ్చు. దేవుడు మనకి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఇచ్చారు. గాలి ఉచితమే, నీరు ఉచితమే, ఆహారం ఉచితమే. దానికోసం కొద్దిగా మాత్రమే మనం కష్టపడుతున్నాము. రానున్న రోజుల్లో ఉచితమైన ఇవన్నీ కూడా వీటికి కూడా మనం పే చేయాల్సిన రోజులు తర్వాత తరాలకు వస్తుందేమో. ఇప్పుడైతే అవన్నీ మనకు ఉచితంగా అందించిన ఆ దేవుడు ఆయన యొక్క ప్రేమను తలంచుకుంటూ, మనం చేసిన పాపాలకు కూడా తన సొంత కుమారుని ఇచ్చిన ఆ దేవుని గుర్తు చేసుకుంటూ మన జీవితం అంతా ఆయన బలియాగం వల్లనే మన జీవితానికి ఒక అర్థం వచ్చిందని మనం గుర్తు చేసుకుంటే, మనలో ఇందాక చెప్పినటువంటి ఎవరైతే ఆ బికారిని ధనవంతుని చేశారో అతనిలో ప్రవేశించిన నిర్లక్ష్యం మనలో ప్రవేశించదు. ఎప్పటికీ కూడా అది ప్రవేశించకుండా ఉండాలంటే మన కోసం మరణించిన యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకుంటూ ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు దేవుని విషయంలో మాత్రమే ఆయన సంపూర్ణంగా జీవించారు. కాబట్టి మన యజమాని, పరమ యజమాని అయిన దేవుడు మనకు అప్పగించింది ప్రతిది కూడా ఆయనదే అని గుర్తు చేసుకుంటూ, శిక్షను కూడా రద్దు చేసిన ఆయన గొప్ప ప్రేమని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఇకపై జీవించేదాన్ని నేను కాదు, జీవించేవాడిని నేను కాదు, నాలో జీవించేది క్రీస్తే. ఆయన ఏ విధంగా దేవుని విషయంలో సంపూర్తిగా జీవించారో అదే విధంగా నేను కూడా నా కోసం మృతి గెలిచి తిరిగి లేచిన నాకిచ్చిన జీవితం ఆయనది కాబట్టి ఆయన కోసం జీవిస్తామని మనందరం కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నిశ్చయం చేసుకుంటూ దేవునికి సదా మన కృతజ్ఞులమై మన జిహ్వా ఫలాన్ని ఆయన కోసము సమర్పించుకుంటూ మన జీవితాన్ని గడపటానికి ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మేమందరం కూడా ఇకపై జీవించేవారు మేము కాదు, మాలో ఉన్న క్రీస్తే మమ్మల్ని జీవింపచేస్తున్నారు. ఆయన కార్యాలని మాత్రమే మేము స్పష్టం చేస్తాము అని, మా శరీర కార్యాలని కాదు కానీ ప్రభువా, ఆత్మ ద్వారా మా శరీరం నిన్ను గణపరచబడినట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus
us now. He's always near.